హలో అందరికీ! వెల్కమ్ టు ఉమాస్ డైరీస్. మీరు డైట్‌లో ఉన్నారా? అయితే ఈ బెస్ట్ రెసిపీ మీకోసమే. బ్లడ్‌లో ఉన్న షుగర్ లెవెల్స్‌ని తగ్గించి, ట్రైగ్లిజరైడ్స్‌ని ఇంకా బ్యాడ్ కొలెస్టరాల్‌ని తగ్గించే బెస్ట్ రెసిపీ. అదే రాగి ఓట్స్ దోస. చలో ఫటాఫట్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కప్ ఓట్స్‌ని ఇలా పౌడర్ చేసి పెట్టుకోండి. అండ్ ఒక బౌల్‌లో ఒక కప్ రాగి పిండి, ఇంకా అలానే ఒక కప్ పౌడర్ చేసి పెట్టుకున్న ఓట్స్, ఇంకా 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, ఒక స్పూన్ బియ్యం పిండి, ఇంకా తగినంత ఉప్పు. వీటితో పాటు ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు కొంచెం కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం కసూరి మేతి వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ పెరుగు, ఇంకా కొంచెం ఈనో వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. నేనైతే వేయట్లేదు. పెరుగు వేసుకొని ఇప్పుడు దీన్ని వాటర్ పోసి ఇలా కొంచెం లూజ్‌గా దోస వేసుకునేలాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసేయండి. ఒక అరగంట నానిన తర్వాత దీంట్లో మనకి కావాల్సిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్, ఇంకా సన్నగా తరిగిన క్యారెట్, ఇంకా కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇష్టమైన వారు ఇంకా టొమాటో, క్యాప్సికమ్ ఇలా అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది చూడండి. దోస వేసేసుకుందాం. దీనిపైన ఆయిల్ బదులు డైట్‌లో ఉన్నాం కాబట్టి అంటే వెయిట్ లాస్‌కి చూస్తున్నాం కాబట్టి కొంచెం ఆవు నెయ్యి ఒక స్పూన్ పైనుంచి జల్లుకోవచ్చు. ఇలా కొంచెం పైనుంచి కొంచెం ఆవు నెయ్యి జల్లేసి మూత పెట్టి సిమ్‌లో కొంచెం అది కాలనివ్వండి. మూత పెట్టి కుక్ చేసుకుంటే లోపడున్న వెజిటబుల్స్ అంతా మంచిగా కుక్ అవుతాయి అందుకోసమే. ఇంకా మన రాగి ఓట్స్ దోస రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా ఒక వెజిటబుల్ కర్రీతో అన్నా, ఆనియన్ రైతాతో అన్నా అయితే చాలా బావుంటుంది. ఇది పెద్దవాళ్ళకు మాత్రమే కాదండి. చిన్న పిల్లలకు కూడా చాలా మంచిది. కాల్షియం అండ్ ఫైబర్ పుష్కలంగా దీని నుంచి లభిస్తుంది. లంచ్ బాక్స్‌కి గూడా బెస్ట్ అండి ఇది. తిన్న తర్వాత బాడీ గూడా చాలా లైట్‌గా ఉంటుంది. ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఈ రెసిపీని గూడా మీ డైట్‌లో యాడ్ చేసుకోండి.